యా హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని తాలూకా ఆన్సర్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలనే ఫార్మేట్ నేను చెప్తాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అండ్ కొద్దిమంది స్టూడెంట్స్ పర్సనల్గా పింక్ చేసి కొద్దిగా మేక్ చేయండి, ఒక వీడియో చేయమని చెప్పారు. సో ఈ వీడియో మీరు ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందు 1 అవర్ ముందు ఈ వీడియో విన్నా కూడా మీకు ఐడియా వస్తుంది ఎగ్జామ్ ఎలా రాయాలి అని చెప్పేసి. 100% పాస్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నేను షార్ట్కట్లో చెప్తా, ప్రతి క్వశ్చన్కి చిన్న డిస్క్రైబ్ చేసి దాంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్తా. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఫస్ట్ ఏం చేయాలంటే మీరు దాని మీనింగ్ కొద్దిగా రాయాలి, దాని తాలూకు ఒక ఎగ్జాంపుల్ ఏదైనా రాయాలి, ఎందుకు పర్పస్, ఏ పర్పస్లో ఇది అవుతుంది, అండ్ లీగల్ దానికి యాక్ట్ ఏమున్నాయి, లీగల్ యాక్ట్లు ఏమున్నాయి, అండ్ నెక్స్ట్ థింగ్ దాని ప్రొసీజర్ ఎట్లుంటుంది, దాని టైప్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని కంక్లూజన్ ఏముంది అనేది రాయాలి. సో ఫస్ట్ థింగ్ నేను సిపిసి అనే దాని గురించి చెప్తాను. సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్. అది ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా దాన్ని కండక్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని డిసైడ్ చేయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయాలని ఉంటుంది. సిపిసి 1908లో వచ్చింది. సో ఈ సిపిసిలో ఇంక్లూడ్ అయినవి ఏంటివండి, ఏమేమి ఉంటాయంటే చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎట్లా ఫైల్ చేయాలి, ఫైలే షూట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఫైల్ షూట్ చేసిన తర్వాత సమన్స్ అనేది పంపిస్తారు. తర్వాత ప్లీడింగ్ అంటే ఒక ప్లేంట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇద్దరు కూడా ఒక లిరికల్ డాక్యుమెంట్లో రాసుకుంటారు అనమాట. వాళ్ళు లిరికల్ డాక్యుమెంట్లో డిఫెండెంట్ అండ్ ప్లాంటిఫ్ ఇద్దరు కూడా. తర్వాత ట్రయల్స్ ప్రొసీజర్ జరుగుతుంది. తర్వాత జడ్జ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ జడ్జ్మెంట్ నచ్చకుంటే అప్పీల్స్ చేస్తారన్నమాట. ఈ లోయర్ కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ రాంగ్ అని హయ్యర్ కోర్టులో వేయడం జరుగుతుంది. తర్వాత రివిజన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డిగ్రీస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇవి మెయిన్ థింగ్ సిపిసిలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ సిపిసిలో ఏముంటుందంటే జస్టిస్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి. దాని ఆబ్జెక్ట్లు ఏముంటాయి మెయిన్ సిపిసిలో అంటే జస్టిస్ చేయడము, ఎస్టాబ్లిషన్ యూనిఫామ్ ప్రొసీజర్ చేయడము, ప్రిన్సిపల్ ఆఫ్ ది నేచర్ జస్టిస్ని కలిగించడము, అవాయిడ్ ద డిలే ఇన్ ద డిస్పోజల్ ఆఫ్ ది క్లయింట్స్ నుంచి అట్లా వాళ్ళ ఇష్యూస్ని డిస్పోజ్ తక్కువ టైంలో దానికి రిజల్ట్ ఇవ్వడము, సింప్లిఫై కోడ్ ప్రొసీజర్ని ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి కూడా రాయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. నెక్స్ట్ ఏంటంటే జ్యూరిడిక్షన్ అని ఉంటుంది. ఇది త్రీ టైప్స్ ఉంటుంది, 3 to 4 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్ టెరిటరీ జ్యూరిడిక్షన్ ఉంటుంది, పెక్యునరీ అని ఉంటుంది. టెరిటరీ అంటే ప్రాంతీయ జ్యూరిడిక్షన్, అంటే ఏ ఏరియాలో జరిగిందో దాని తాలూకా కేసుని తీసుకోవాలనేది ఉంటుంది. పెక్యునరీ ఏంటంటే ఆర్థిక లావాదేవీల గురించి ఇష్యూస్ ఏమైనా జరిగితే ఇది చూసుకుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఏదన్నా రిలేటెడ్ పర్టికులర్ కేసులో ఉంటే, అయితే ఇది పెక్యునరీలో ఏంటంటే లిమిట్ ఆఫ్ అమౌంట్ ఉన్న కేసులు మాత్రమే వాదిస్తాయి. కొన్ని కోర్టులు ఉంటాయి, ఒక లిమిట్ అమౌంట్ వరకే వాదిస్తాయి. కొద్ది లిమిట్ ఎక్కువ ఉంటే హయ్యర్ కోర్ట్స్కి వెళ్తాయి అనమాట. సబ్జెక్ట్ మ్యాటర్స్ అనేది 3వది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అపిలేటివ్ అని ఉంటుంది. ఇది కూడా ఈ 4 జ్యూరిడిక్షన్లు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాజ్ ఆఫ్ యాక్షన్. ఎందుకు మనం వివాదానికి కారణం ఏంటి అంటే, ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి ఒక ఇష్యూ జరిగినప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. షార్ట్లో రావచ్చు, లాంగ్లో రావచ్చు. ఏ క్వశ్చన్ వచ్చినా సేమ్ ఇందాక చెప్పిన ఫార్మేట్లో మీనింగ్, ఎగ్జాంపుల్, ఒక సెక్షను, ఎందుకు పర్పస్, ద ప్రొసీజర్ ఎట్లుంటుంది, ఇంపార్టెంట్ ఏముంటాయి, టైప్స్ ఏమైనా ఉన్నాయా, దాని కంక్లూజన్ ఇది రాస్తే అయిపోతుంది అనమాట. లాంగ్ ఆన్సర్కి అది రాయొచ్చు, మామూలుగా షార్ట్ ఆన్సర్స్కి దీంట్లో కొన్ని రాస్తే అయిపోతుంది. సో కాజ్ ఆఫ్ యాక్షన్ ఏముంటుందంటే వివాదానికి కారణం ఏంటి, ఒక వ్యక్తి న్యాయస్థానానికి ఆశ్రయించే హక్కు కల్పించడం అనమాట ఈ కాజ్ ఆఫ్ యాక్షన్. సో ఇది సింపుల్గా దీంట్లో ఏముంటాయంటే రిజ్ సబ్ జ్యూడిస్ అనేది ఉంటుంది. ఒక దావా తీర్పు కోసం పెండింగ్లో ఉన్న పరిస్థితిని సూచిస్తుంది రిజ్ సబ్ జ్యూడిస్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రెస్ జ్యూడికేటా అంటే ఏంటంటే ఇప్పటికే తీర్పు ఇవ్వబడిన విషయం గురించి చెప్తుంది అనమాట. సో ఇది సెక్షన్ 11లో పునఃవిచారణ వీలు కాదు అని చెప్తుంది అనమాట. ఇది రెస్ జ్యూడికేట్ అని చెప్తుంది, అంటే పునఃవిచారణ మళ్ళీ చేయడానికి జరగదని చెప్తుంది. 1908లో వచ్చింది, సెక్షన్ 11 గుర్తుపెట్టుకోండి. సో ఏ కేసులో ఉన్న పాయింట్స్ ఆ కేసులని వాదించాలి, నెక్స్ట్ కేసుకి ఈ కేసుకి లింక్ పెట్టొద్దని చెప్తుంది అనమాట. సో ఇంకొకటి ఏం చెప్తుంటే కన్స్ట్రక్టివ్ రీజ్యూడికేట్ అంటే నేను చేయని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నా, దాని తాలూకా డిస్క్రిప్షన్ గుర్తుంటే మనం రాయొచ్చు అనమాట. సో కన్స్ట్రక్టివ్ జ్యూడికేట్ అంటే న్యాయస్థాన ప్రక్రియ దుర్వినియోగాన్ని నివారించడం. ఓకే, అంటే న్యాయస్థానంలో కొన్ని దుర్వినియోగాలు నివారించడం, అవి అనవసరమైన కేసుల్ని తగ్గించడము, న్యాయాన్ని కలిగించడము, న్యాయాన్ని ప్రజలకు ఇవ్వడం అనేది కన్స్ట్రక్టివ్ రీజ్యూడికేట్ అని చెప్తుంది. 1908లో సెక్షన్ 11 దీని కింద వర్క్ చేస్తుంది. చెప్పే కదా, ఏ కేసులో ఉన్న విషయాలు ఆ కేసులను వాదించాలని చెప్తుంది. ఫారెన్ జడ్జిమెంట్ ఏంటంటే ఇది అండర్ సెక్షన్ 2(6)లో 1908లో వచ్చిందనమాట. ఇదేంటంటే
విదేశీ తీర్పు ఏదైనా ఇచ్చినప్పుడు అది బాగుంటే మన ఇండియాలో కూడా వాడతారు, సెంట్రలైజ్గా వాడతారు అనమాట. ఈ డిస్ట్రిక్ట్ కోర్టులు అవి కాకుండా సెంట్రలైజ్డ్ కోర్టులు ఉంటాయి, ఆ కోర్టులో ఆ తీర్పుని తీసుకొని బాగుంటే దాన్ని ఆమోదిస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్లీడింగ్ అంటే వాతాపత్రాలు అనమాట. ఫస్ట్ యూనిట్ కవర్ అయిపోయింది, దాంట్లో ఇంపార్టెంట్ అన్నీ చెప్పిన అవి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి 1 అవర్ ముందు చదువుకున్న ఈ వీడియో వింటే మాత్రం మీకు కొద్దిగా థియరిటికల్గా అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. సో ప్లీడింగ్ అంటే ఏంటిదంటే వాదన పత్రాలు అనమాట. అంటే ఒక 2 ఉంటాయి ప్లీడింగ్ చేయాలనుకుంటే. ఒక సివిల్ కేసులో ఎక్కువ 2 పార్టీస్, 2 కంటే ఎక్కువ పార్టీస్ కూడా ఉండొచ్చు. సో 2 పార్టీస్ని తీసుకుంటే ప్లాంటిఫ్ అండ్ డిఫెండెంట్ ఉంటారు. వాళ్ళిద్దరు లిరికల్గా కొన్ని పాయింట్స్ రాసుకుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్. ఇదేంటంటే అకార్డింగ్ టు ద ఆర్డర్ 6th రూల్ ఆఫ్ 1 అండ్ సివిల్ జరుగుతుంది. ఈ రూల్ ప్రకారంగా అవుతుంది. ఇది 1908 ఇది మెయిన్గా ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఎక్కువ హెల్ప్ అవుతుంది ఈ ప్లీడింగ్ అనేది. సో ఈ ప్లాంట్ అంటే ఏంటంటే ప్లాంటిఫ్ అంటాం కదా, మనం ఎవరైతే కేసు పెడతారో వాళ్ళ పత్రం అనమాట, వాళ్ళ పేపర్ అప్లికెంట్ అనమాట. సో ఈ అప్లైంట్ ఏం చేస్తాడంటే తన కేసు ఏదైతే ఉందో, ఎందుకు ద ఫౌండేషన్ సివిల్ సూట్ కోర్టుకి ముందు ఇచ్చే పత్రంలో దీంట్లో కోర్టు ఎందుకు అవసరమో పేర్కొనబడుతుంది అనమాట. తను ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా పేర్కొనబడతాయి. అయితే ఇది ఆర్డర్ 7th ఆఫ్ సిపిసి 1908లో దాని ప్రకారంగా ఇది చేయడం జరుగుతుంది. సో మెయిన్ థింగ్ ప్లాంటిఫ్ ఏమేమి మెన్షన్ చేయాలంటే నేమ్ ఆఫ్ ద కోర్టు, డీటెయిల్స్ ఆఫ్ ద పార్టీస్ అండ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్, ఎందుకు అది జ్యూరిడిక్షన్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, రిలీఫ్ క్లైమ్స్ ఏమున్నాయి, వాల్యుయేషన్ ఆఫ్ సూట్ ఏముంది, కోర్ట్ ఫీ వెరిఫికేషన్, ఇవన్నీ చూసుకొని తను ఎసెన్షియల్స్ ఆఫ్ ప్లాంటిఫ్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్ అంటే జస్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎవరు చేస్తారంటే డిఫెండెంట్. సో ప్లాంట్ డిఫెండెంట్ 2 గుర్తుపెట్టుకోండి. ప్లాంటిఫ్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే డిఫెండెంట్ తాలూకా డిఫెండెంట్ తన తాలూకా కౌంటర్ చేయడం అవన్నీ కూడా ఏం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రిటర్న్ స్టేట్మెంట్ అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేది మన కొద్దిమంది కేసులలో ఏమవుతుందంటే తను లిరికల్గా రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అమెండ్మెంట్ ఆఫ్ ద ప్లీడింగ్ ఏంటంటే అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్ ఏం చేసి ఉంటుందంటే ప్లాంటిఫ్ డిపెండెంట్ చేంజెస్ ఏమైనా ఉంటే దానికి కోర్టు అనుమతి పొందడానికి ఇది ఒక ప్రక్రియ అనమాట. ఇది ఆర్డర్ 6th రూల్ ఆఫ్ 17 ఆఫ్ సిపిసిలో జరుగుతుంది ఇది. నెక్స్ట్ కౌంటర్ క్లెయిమ్ ఏంటిదంటే ఆర్డర్ 8th రూల్ ఆఫ్ 6A లో 68 to 66 వరకు ఉంటుంది. అంటే ఇది డిఫెండెంట్ చేస్తారన్నమాట కౌంటర్ క్లెయిమ్ చేయడము. ఏదైనా ప్లాంటిఫ్ ఏదైనా చేసినప్పుడు దానికి కౌంటర్గా డిఫెండెంట్ క్లెయిమ్ చేయడానికి ఆర్డర్ 8th రూల్ 68 to 66 దాకా వాడచ్చు అనమాట. సో టెంపరీ ఇంజెక్షన్ అంటే కోర్టు ఏదైనా కేసు నడుస్తున్నప్పుడు తాత్కాలికంగా దాన్ని ఆపుతారు, పర్మనెంట్ కాకుండా దాని రక్షణ కోసం, కేసు ప్రొటెక్షన్ కోసం అని ఆపుతారు. అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్ అని కూడా ఉంటుంది. ఆ పర్మనెంట్ ఇంజెక్షన్ టెంపరీ ఇంజెక్షన్లో ఏంటంటే 34 రూల్ 192 నడుస్తుంది, ఆ ఆర్డర్ ప్రకారంగా చేస్తారు. పర్మనెంట్ ఇంజెక్షన్లు ఏంటంటే సేమ్ అది కూడా అంతే, ఆర్డర్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అది శాశ్వతంగా ఒక విజ్ఞప్తి అనేది ఉంటుంది, జడ్జిమెంట్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కైండ్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఇష్యూస్ ఆఫ్ లా అండ్ ఇష్యూస్ ఆఫ్ ఫ్యాక్ట్, మిక్స్డ్ ఇష్యూస్ లా అండ్ ఫ్యాక్ట్ అండ్ అడిషనల్ క్లాసిఫికేషన్ అని 4 ఉంటాయి అనమాట. కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ అంటే 4 రాయాలి. ఇష్యూస్ ఆఫ్ లా, ఇష్యూస్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ మిక్స్డ్ ఇష్యూ లా అండ్ ఫ్యాక్ట్ అండ్ అడిషనల్ క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇష్యూస్ ఆఫ్ లా అంటే లాలోనే కొన్ని పాయింట్స్ అది జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ ఆర్డర్కి లేకపోతే ఆ సెక్షన్కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఫ్యాక్ట్ ఏంటంటే 2 పార్టీస్ మాట్లాడుతున్న నిజాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని ఇష్యూస్ ఆఫ్ ఫ్యాక్ట్ అని అంటాం. మిక్స్డ్ అంటే లాలో ప్రాబ్లం ఉంటే దీంట్లో ప్రాబ్లం ఉంటే ఇలా ఉంటాయి అన్నమాట. దీని గురించి రాయొచ్చు మనం, మామూలుగా మనకు తెలిసింది రాయొచ్చు ఇష్యూస్ ఆఫ్ లా అంటే. ఓకే, సో రిసీవర్ అంటే ఏంటంటే థర్డ్ పార్టీ పర్సన్ టు ప్రొటెక్ట్ ద ప్రాపర్టీ. ఆర్డర్ ఎక్సెల్ రూల్లో 1 ఆఫ్ సిబిసిలో ఉంటుంది అనమాట. తన రిసీవర్ అనేది ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. రిసీవర్ ఏంటంటే తను ప్రొటెక్ట్ చేస్తాడు ప్రాపర్టీని. ఇంకోటి ఎక్స్పర్ట్ డిగ్రీ అంటే ఏంటంటే ఆర్డర్ 9th సిబిసిలో జరుగుతుంది. సమన్స్ ఇచ్చినా అటెండ్ కాకనప్పుడు హాజరు కానప్పుడు ఇది పనిచేస్తుంది అనమాట. ఎక్స్పర్ట్కి డిగ్రీ అనేది చేయడం జరుగుతుంది. ఇంకోటి అంటే అఫిడవిట్ అంటే నమ్మకంతో రాతపూర్వకంగా రాసి ఇచ్చిన డాక్యుమెంట్ అనమాట. దాంట్లో ఒక టైటిల్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, కేస్ నెంబర్ ఉంటుంది, అండ్ దాన్ని అడ్రస్ ఉంటుంది, సమన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఓకేనా, దాని వెరిఫికేషన్ చేంజెస్ ఉంటాయి, క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇదేంటంటే 19th రూల్ 19th రూల్ 3లో నడుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే ఇది ప్రథమ విచారణ అనమాట. ఒక సాక్షిని కోర్టులో మొదట సాక్ష్యంగా విచారించడానికి
దీన్ని ఆ సాక్షికి పిలిచిన పక్షం నిర్వహిస్తుంది అనమాట. అది మాట్లాడవచ్చు అనమాట. దాని ఫస్ట్ ఇనిషియల్గా ఇది జరుగుతుంది ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అనేది. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్, ఎప్పుడైనా ఎగ్జామినేషన్ చీఫ్ తర్వాత అక్కడ ప్లాంటిఫ్ ఇస్తాడు. క్రాస్ ఎగ్జామినేషన్లో అవతల పర్సన్ క్రాస్ ఎగ్జామినేషన్ పాయింట్లు మాట్లాడవచ్చు అనమాట. ఎందుకంటే తన కేసు గెలవడం కోసం, లైక్ కరెక్ట్ జడ్జిమెంట్ అవ్వడం కోసం తను చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జడ్జిమెంట్ అనేది ఏమొచ్చిందంటే ఎప్పుడు ఉన్నదంటే గవర్న్ బై ద సెక్షన్ 2(9)లో సెక్షన్ 31 to 39 ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇంట్రడక్షన్ ఉంటుంది, కోర్టు పార్టిషన్స్ అవన్నీ కూడా ఉంటాయి, సమాన్స్ ప్లీడింగ్ అనేది ఉంటుంది, ఇష్యూస్ పాయింట్స్ అనేవి ఉంటాయి, అండ్ ఎవిడెన్స్ ఉంటే తర్వాత డిసిజన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిగ్రీ అంటే అమలు చేయడం, ఏదన్నా ఒక డిగ్రీ అనేది తీర్పు అనంతరం కోర్టు అధికారికంగా ఇచ్చే నిర్ణయం సెక్షన్ 2.2లో 2(2)లో సిపిసి డిగ్రీ నిర్వహించబడుతుంది. సో దీంట్లో ప్రైమరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ ఉంటుంది. ప్రైమరీ డిగ్రీలో అంటే మామూలుగా ఫస్ట్ ఉన్నది, ఫైనల్ డిగ్రీ అంటే ఫైనల్గా అది పర్మనెంట్గా ఉంటుంది. సో దీంట్లో ఆర్డర్స్ అనేది ఏంటిదంటే దీంట్లో ఏం చెప్తుంది అంటే హాజరు కామని చెప్తుంది, ఆస్తిని అటాచ్ చేయమని చెప్తుంది, తాత్కాలికంగా ఇంజెక్షన్స్ అనేవి చెప్తుంది. ఈ మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి చెప్పా కదా ప్రొసీజర్ అనేది, ఆర్డర్ మీనింగ్ ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే అసలు కాస్ట్ అంటే ఏంటిది, కోర్ట్ కాస్ట్ ఏముంది, అడ్వకేట్ కాస్ట్ ఏముంది, అండ్ మనం ఎవిడెన్స్ వాళ్ళకి తీసుకురావడానికి వాళ్ళకి ఖర్చు అవుతుంది, కాస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఉంటుంది, కేసు కంటిన్యూ అయిన రోజు డబ్బులు అవుతూనే ఉంటాయి అనమాట. ఇది కాస్ట్. దీంట్లో టైప్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే సెక్షన్ 35 ఉంటుంది, జనరల్ కాస్ట్, గెలిచిన వాళ్ళకి మనీ ఇస్తాము. సెక్షన్ 35A అంటే కంపెన్సేషన్ కాస్ట్, ఓడిన వాళ్ళు మనీ ఇవ్వాలి. అండ్ 35B అంటే కాస్ట్ ఫర్ ద క్లోజింగ్ డిలే, కావాలనే టైం. ఒకవేళ 35B ఏం చెప్తుందంటే కావాలని కేసుని మనము అవతల డిఫెండెంట్ ల్యాక్ చేస్తున్నాడు అనుకో, తనకి కంపెన్సేషన్ అనేది జరుగుతుంది. డిలే చేస్తే తనకి పెనాల్టీ అనేది సెక్షన్ 35B ద్వారా చేయొచ్చు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు కాస్ట్లో. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే ఇది సెక్షన్ 36 to 74 దాకా ఉంటుంది. సో ఏదన్నా ఒక కోర్టు ఇచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం, లైక్ ఇప్పుడు సివిల్ కేసులలో దాని బౌండరీస్ పెట్టడము అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో దాని ఎగ్జిక్యూషన్ కోర్టు ఏం చెప్తే అది ఫాలో అయ్యి చేయడానికి దాని ఒక ఎగ్జిక్యూషన్ ప్రక్రియ అనేది ఉంటుంది. ఇంకోటి అటాచ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసు గెలిచిన వ్యక్తికి డబ్బు ఇవ్వాల్సిన ఉన్నప్పుడు ఇవ్వని పక్షంలో కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ ఇస్తుంది అనమాట. సో మీరు ఇవ్వాలి అని ఒక అటాచ్మెంట్ ఆర్డర్ అనేది చెప్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అంటే సేల్ ఇన్ ఎగ్జిక్యూషన్ అంటే ఒకవేళ డిఫెండెంట్ డబ్బులు కట్టకపోతే కోర్టు అమ్మకానికి ఆదేశించవచ్చు. ఇదేంటంటే సెక్షన్ ఆర్డర్ 21లో రూల్స్ 57 అండ్ 63, సెక్షన్ 51, 52లో నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే అరెస్ట్ అండ్ డెస్టినేషన్ అంటే ప్రతివాది అంటే డిఫెండెంట్ కోర్టులో రూల్స్ పాటించకపోతే అరెస్ట్ చేయడము, దాన్ని డిటెన్షన్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇదంటే సెక్షన్ 51 to 60లో జరుగుతుంది. స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే అమలు నిలిపివేయడం అనమాట. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల దాని అమ్మకం, ల్యాండ్ సేల్ చేయడం ఆపేసేయాలి, సంథింగ్. స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్, వాళ్ళు మనకి ఏదైనా అరెస్ట్ వారెంట్ ఇచ్చినా కూడా స్టే తెచ్చుకుంటాం, మనం అరెస్ట్ కాకుండా ఉండడం, అలాంటివి జరుగుతాయి అనమాట. అప్పీల్ అంటే న్యాయ పోరాటం అంటే అప్పీల్ చేయడం, అంటే ఇప్పుడు లోయర్ కేసులో వచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ లేకపోతే హయ్యర్ కోర్టుకి వెళ్ళడం. ఇక్కడ ఏంటంటే మనకి ఒక 3 types ఆఫ్ అపీల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ అపీల్ ఉంటుంది, సెకండ్ అపీల్ ఉంటుంది, స్పెషల్ అపీల్ ఉంటుంది. ఫస్ట్ అపీల్ ఏంటంటే సెక్షన్ 96, సెకండ్ అపీల్ ఏముంటుందంటే గుర్తుపెట్టుకోండి, సెకండ్ అపీల్ ఏంటంటే 100 to 103 ఉంటుంది. ఫస్ట్ అపీల్ జడ్జిమెంట్ తర్వాత ఇది ఎప్పుడైనా ఫస్ట్ అపీల్ ఫస్ట్ అపీల్ అయిపోయిన జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే సెకండ్ అపీల్ వేయాలి. ఫస్ట్ అపీల్ ఉండగానే సెకండ్ అపీల్ వేయడానికి ఉండదు. సో ఫస్ట్ లోయర్ కోర్టులో ఫస్ట్ అపీల్ ఎప్పుడైనా ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్ తీసుకుని ఇంకో ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఏంటంటే అపీల్ పిటిషన్ ఉంటుంది, ఆ పిటిషన్ వేస్తాడు అండ్ పార్టీస్ వాదనలు వింటారు. జడ్జిమెంట్ అది ఒకవేళ మార్చొచ్చు, లేకపోతే రిమైండ్ చేయొచ్చు, లేకపోతే సంథింగ్ అలాగనే ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ అండ్ సెకండ్ అపీల్ ఉంటుంది. రివిజన్ అంటే ఒక కేసు ఏదైనా చేయనప్పుడు మళ్ళీ రివిజన్ చేయొచ్చు, కరెక్ట్ జడ్జిమెంట్ ఉందా లేదా, లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టేనా కాదని రివిజన్ చేయొచ్చు. ఆ సెక్షన్ 115 to 118 వరకు ఉంటుంది. రివ్యూ పిటిషన్ అనేది ఉంటుంది. మళ్ళీ రివ్యూ పిటిషన్ అంటే కేసుని రివ్యూ చేయడం, అది సెక్షన్ 114 ద్వారా చేయడం జరుగుతుంది. సో రివ్యూ అన్నా రివిజన్ అన్నా ఏదన్నా సేమ్ మీరు అదే ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఫస్ట్ చెప్పిన ఫార్మాట్ ఏంటంటే మీనింగ్, ఒక ఎగ్జాంపుల్, ప్రొసీజరు, ఓకే, అండ్ ప్రాసెస్ ఎట్లా చేస్తాం, ఇంపార్టెంట్స్ ఏమున్నాయి, అండ్ కంక్లూజన్ ఇలా రాస్తే మనకి డెఫినెట్గా మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. రిఫరెన్సెస్ అంటే ఏంటంటే ఒక లోయర్ కోర్టు ఒక జడ్జిమెంట్ విషయంలో అభిప్రాయం హైకోర్టు ద్వారా తీసుకోవడం,
అంటే కొన్ని రిఫరెన్సెస్ కేసెస్ పెట్టి ఇది కరెక్టేనా అని చెప్పి అడగడం. అలాంటప్పుడు రిఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. దీని సెక్షన్ 113 అండ్ 114 ద్వారా జరుగుతుంది. అండ్ కేవెట్ అనేది ఏంటంటే మనము ఒక డిఫెండెంట్ ఏదైనా చెప్పాలనుకున్నాను, తనకు ఒక అవకాశం ఇచ్చిన తర్వాతనే, తన వాదన విన్న తర్వాతనే జడ్జిమెంట్ ఇయ్యని చెప్పేసి కోర్టుకు మనం ఇచ్చే ఒక నోటీస్ అనమాట. ఓకే, కేవిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాదనకు అవసరమని కల్పించడం, అవసరాన్ని కల్పించండి అని చెప్పడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇండిజెంట్ పర్సన్ అంటే పేద వ్యక్తి, తనకేంటంటే డబ్బులు లేవు దానికి కేసు వేసుకోవడానికి, అలాంటప్పుడు కూడా కోర్టు కొద్దిగా హెల్ప్ చేస్తుంది మినిమల్ అమౌంట్లో. ఇది ఆర్డర్ 33లో నడుస్తుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే దరఖాస్తు చేయడానికి లేదా కేసు ముందుకు పోవడానికి మనీ చెల్లించినప్పుడు సమర్థం లేని వ్యక్తి, వీళ్ళకి కూడా సివిల్ చట్టం హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంటర్ ప్లీడర్ సూట్ అంటే ఏంటంటే ఇందులో ఇది ఒక చట్టపరమైన ప్రక్రియ అనమాట. ఇందులో ఒక స్టేక్ హోల్డర్ ఉంటాడు. తను ఏం చేస్తాడంటే తనకు మల్టిపుల్ పార్టీస్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంటర్ప్రిటర్ సూట్ ఏంటంటే తనకున్న ప్రాపర్టీ మీద మల్టిపుల్ పార్టీస్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు తను ఏం చేస్తాడంటే ఇందులో స్టేక్ హోల్డర్ అనగా ఒక వ్యక్తి 2 లేదా ఎక్కువగా పక్షాల వివాదాలు చేస్తున్న ఆస్తిపై ఏమాత్రం హక్కు చేయకుండా కోర్టు ద్వారా నిర్ణయం తీసుకోవచ్చని తను ఒక దాఖలు చేశాడనమాట. అప్పుడు దాని ద్వారా స్టేక్ హోల్డర్ విధానాన్ని కోర్టు అనేది చూసి ఎవరికి ఏ పార్టీకి వస్తుందని చెప్పేసి అలా ఇస్తుంది అనమాట. ఇది ఇంటర్ప్రిటర్ సూట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు స్టేక్ హోల్డర్కి వస్తుందా లేకపోతే వేరే పార్టీకి వస్తుందా, ఎవరికి రావాల్సిన ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి అప్పచెప్తుంది. ఇది ఆర్డర్ 35 CPCలో. సో సమ్మరీ సూట్ ఏంటంటే ఇది ప్రత్యేక సివిల్ సూట్ అనమాట. ఇది సులభాంతరమైన వేగవంతమైన న్యాయ ప్రక్రియ, డబ్బు లేదా రుణం రికవరీ కోసం వాడతాం దీన్ని సమ్మరీ సూట్ అనేది. ఇదేంటంటే 37 ఆర్డర్ 37లో మనం దీన్ని వాడతాము. సో ఇంకొకటి ఏంటంటే కాంప్రమైజివ్ ఆఫ్ సూట్ అంటే ఇప్పుడు కాంప్రమైజివ్ ఆఫ్ సూట్లో 23లో ఆర్డర్ 23 అండ్ సెక్షన్ 2 and 3 ఆఫ్ ఆర్డర్ 23లో ఇది నడుస్తుంది. ఇదేంటంటే రెండు పార్టీస్ ఏదైతే ఉన్నారో కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళు ఒక కండిషన్కి వచ్చి వాళ్ళ కండిషన్స్ ఓకే అనుకుంటే కాంప్రమైజ్ అయిపోతారు అన్నమాట. ఒక చిన్న ఒప్పందం ద్వారా దానికి కేసు అనేది క్లోజ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే టైం అనేది రెడ్యూస్ అవుతుంది, డబ్బులు అన్నీ కూడా సేవ్ అవుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ అంటే విత్డ్రావల్ ఆఫ్ సూట్. ఇదేంటంటే విత్డ్రావల్ చేసుకుంటారు, మనం ఎవరైతే ప్లాంటిఫ్ వేస్తారో తను విత్డ్రా చేసుకుంటారు డ్యూ టు సమ్ కండిషన్స్ వల్లనో లేకపోతే కాంప్రమైజ్ అయిపోయో ఈ కాంప్రమైజింగ్ ఆఫ్ సూట్ వల్లనో విత్డ్రా చేసుకుంటారు. ఇది ఏంటంటే ఆర్డర్ 23లో నడుస్తుంది, సెక్షన్ 1 and 2. ఇంకోటి అంటే ఇన్హెరిటెంట్ పవర్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టుకు పవర్ ఉంటుంది. ఆ పవర్ వల్ల ఏం చేయాలంటే న్యాయము, సమానత్వం, న్యాయస్థితిని కాపాడాలి, నిలబెట్టాలి, తప్పుడు కేసెస్ని ఎంకరేజ్ చేయకూడదు అనేది కొన్ని అలాంటి వాటికి ఇది సపోర్ట్ చేస్తామంటే దీని గురించి కూడా కొద్దిగా రాయొచ్చు. సో గైస్, ఖచ్చితంగా నేను పెట్టిన ఈ మీకు 15 minutes వీడియో మీరు ఒక మొత్తం ఇది పాస్ అవ్వగలుగుతారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా డెఫినెట్గా మేము ట్రై చేస్తాం. అండ్ థ్యాంక్ యూ గైస్, మీ సపోర్ట్ వల్లనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. అండ్ వన్ మోర్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు అదర్స్. లైక్ చేస్తే చాలామంది రీచ్ అవుతుంది. సో ఎగ్జామ్ ఒక 1 hour ముందు ఈ వీడియోని నేను చెప్పిన ఆడియోని ఒక 2-3 సార్లు విన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.